యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మల్లెపూలు పెడితేనే విషయం చెప్తాను. ఛాన్స్ దొరికింది కదా అని డాన్స్ ఆడితే బాగు చెప్తున్నాను. ఆ బ్రేక్ డాన్స్ వేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే, కానీ వాళ్ళ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. నేను నీ పెళ్ళాంగా అడుగుతున్నాను, తల్లో పూలు పెట్టు కన్నయ్య. నేనేమైనా ఇలా కావాలని అడుగుతున్నాను అనుకుంటున్నావా? పాపం మా ఆయన అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ఇక్కడ టెన్షన్తో ఉన్నాడే. ఎలాగైనా గుర్తు చేసి తలలో ఆ బరువుని తగ్గిద్దాం అనుకుంటే తమరేమో అరే కన్నయ్య, కన్నయ్య నువ్వు జల్లో పూలు పెడుతున్నావా? కన్నంలో నుంచి ఎలగు రాకుండా ఏవైనా అడ్డు పెడుతున్నావా? ఇదేం పూలు పెట్టడం అయ్యా బాబు? నాకిలాంటివి అలవాటు లేదు, ఇలాగే వచ్చు. చెవుల్లో మాత్రం చక్కగా పూలు పెడతావు, జల్లో పూలు సరిగా పెట్టచ్చు కదా కన్నయ్య. ఫీల్ వర్కౌట్ అయితేనే కదా ఎక్కడో ఫ్రీజ్ అయిపోయిన విషయం ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. అటు తిరుగు. ఇలాగే చూసా కన్నయ్య. మొదట రాతి లాంటి కోపం, అది కాస్త మంచు ముక్కలాగా కరిగిపోయి మహాసముద్రం అంత ప్రేమగా మారిపోయింది. అనురాగంతో నిండిన కళ్ళల్లో అంతులేని ఒక అందమైన జీవితాన్ని చూశాను. అదంతా అబద్ధం. నీకు అబద్ధం అనిపించింది, కానీ నిన్న జరిగింది మాత్రం నిజం కన్నయ్య. ఎందుకంటే నీ కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం ఎలా చెప్పగలను చెప్పు? నిజం ఎప్పుడో మనకు కావాల్సినట్టుగా ఉండదు కన్నయ్య. నువ్వు నమ్మనంత మాత్రాన నిజం దాని రూపాన్ని మార్చుకోదు కదా. అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తావా? నేను క్లియర్గానే చెప్తున్నాను కన్నయ్య. ఇక్కడ ప్రశాంతంగా ఉండు, నా మాటలతో కూడా పని లేదు, అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి. ఒక భర్త తన భార్య నుంచి ఏమేం కోరుకుంటాడో అన్నింటినీ కొసరి కొసరి తీసుకున్నావు. భార్యకి ఇవ్వాల్సింది ఏదీ మర్చిపోకుండా ముట్టు చెప్పావు. భార్య అంటే భర్తలో సగం అంటారు. ఆ మాటని పరిపూర్ణం చేయటం ఒక్కటే ఇంకా మిగిలింది. ఆ సమయం వస్తుందని నమ్ముతున్నాను, నమ్ముతూనే నీతో ఉన్నాను కన్నయ్య. నేను అలా చేసి ఉండను. చెప్పాను కదా కన్నయ్య, ప్రశాంతంగా ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఆ తర్వాత అబద్ధం అన్న నా మాటల్ని నువ్వే నిజం చేస్తావు. నా మీద నీకున్న ద్వేషం దూరమై నీ మనసులో ఉన్న ప్రేమతో నన్ను హత్తుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. నా నమ్మకం గెలుస్తుంది.
కావాలి. విరాజ్, ఆ అమ్మాయి ఎవరో ఐడియా ఉందా? అనయ్య, ఏం లేదు విరాజ్, చైత్ర సమయానికి అక్కడికి వచ్చింది కాబట్టి నీ లైఫ్, కెరియర్, ఈ ఇంటి పరువు అన్నిటినీ కాపాడుకోగలిగాము. లేకపోయింటే ఊహించుకోవడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదురా. జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటే ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గదిలో నిజంగా ఆ అమ్మాయి ఉందో లేదో కూడా ఎవరికీ క్లారిటీ లేదు. కానీ మీడియా, మహిళా మండలి వాళ్ళు, జనం అక్కడికి ముందుగానే వచ్చారు. అంటే దీని వెనక ఎవరో కుట్ర చేస్తున్నారని అర్థం కావట్లేదా? వాళ్ళెవరో తెలుసుకోవాలి విరాజ్. అప్పుడే ఈ ఇంటి మీద, నీ లైఫ్ మీద ఎవరు కుట్ర పన్నుతున్నారో బయటపడుతుంది. ఆనంద్ గారు, టీ తీసుకోండి. చైత్ర గారు, వాళ్ళని మీరేమైనా గమనించారా? ఎవరిని ఆనంద్ గారు? అదే ఈరోజు ఉదయం రిసార్ట్లో ఇష్యూ క్రియేట్ చేశారే వాళ్ళని. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే ఆనంద్ గారు. తెలుసుకోవాలి. వాళ్లే కావాలని ఇదంతా క్రియేట్ చేశారనిపిస్తుంది. వాళ్ళెవరు, ఎందుకు క్రియేట్ చేశారో తెలుసుకుంటేనే ఈ సమస్యకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టగలం. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇదే సమస్య మరోలా తిరగబడుతుంది. అందుకే అడుగుతున్నాను. సమయం వచ్చినప్పుడు ఎవరి తప్పు దాగదు ఆనంద్ గారు, ఏదోలా బయటపడిపోతుంది. అయినా విరాజ్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. టీ మరి మీకు? అంటే ఈ టీనే నేను తనతో షేర్ చేసుకుందామని. కన్నయ్య, తాగు. అందుకే మన ఆఫీసులోనే అపాయింట్ చేశాను. దట్స్ నైస్. కంగ్రాట్స్ మహి. థ్యాంక్ యూ రాక్ స్టార్. అనే అలాగే తినకు కూడా ఒక జాబ్ ఇచ్చేసి ఒక 8 hours ప్రశాంతంగా ఉంటాను. ఆల్రెడీ తన జాబ్లోనే ఉంది. నువ్వెలా జాబ్ చేయాలో అది నువ్వు నేర్చుకో. ఆనంద్ గారు, ఈ ఫైల్స్ మీద మీ సిగ్నేచర్స్ కావాలి. ఓకే మహి, చెక్ చేసి సిగ్నేచర్ చేస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి. విరాజ్ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ రాక్ స్టార్. దేనికి? నిన్న మీరు పాడిన పాట అద్భుతంగా ఉంది. ఆ పాటని మా అక్క పైనే పాడావు అనేసరికి నా సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. థ్యాంక్ యూ రాక్ స్టార్. మా అక్క ఏంటో అర్థం చేసుకున్నందుకు. మహి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ గారు ఆయన కంపెనీలోనే నీకు ఉద్యోగం ఇచ్చారు. నిజంగా ఇది ఎంత పెద్ద గుడ్ న్యూసో. అవును మహి, నిన్న ఏదో సర్ప్రైజ్ ఉంది అని అన్నావు. అవునక్క, కానీ
ఆ సర్ప్రైజ్ అనుకున్నదే సస్పెన్స్ గా మారింది. ఆ విషయం మాట్లాడడానికి ఫైల్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. మన జీవితాన్ని చీకట్లో పెట్టిన మనిషి కలుస్తానన్నది. ఏంటి మహి? అవునక్క, మనల్ని కని పాడేసింది కదా, ఆవిడే మన కళ్ళ ముందుకొస్తానంది. అమ్మ రావడమా? అమ్మ రావడం ఏంటి మహి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తనెవరో ఈ పాటికి తెలిసిపోయి ఉంటుందనుకున్నాను, కానీ తనకి మనమంటే ప్రేమ ఎక్కువ కదా, అందుకే ఫోటో మాత్రమే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మ వస్తాననడం ఏంటి? ఫోటో ఇచ్చి వెళ్ళడం ఏంటి? ఏంటి మహి అసలు ఇదంతా? అవునక్క, చూడు. తప్పు చేసిన మనిషి కాబట్టి ఫోటోలో కూడా తన మొహాన్ని చూపించలేకపోయింది. తనెప్పుడైనా కలిస్తే జీవితంలో ఇంకెప్పుడు మాకు ఎదురు పడొద్దు, నీ మొహాన్ని కూడా చూపించొద్దు అని చెప్పడానికి వెళ్ళాను. కానీ ఆ మాటను తప్పించుకొని వెళ్ళిపోయింది. కానీ తొందరలోనే దొరుకుతుంది, అప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. మహి అలా మాట్లాడడం తప్పే. అక్క, నువ్వు ఎవరి తప్పునైనా క్షమించేయగలవు, కానీ తన వల్ల మనం బాధపడుతున్నాం కదా, అలాంటి ఆవిడని నేను ఎప్పటికీ క్షమించలేనక్క. మహి అమ్మ మీద కోపం ఉండకూడదే. ఎందుకు ఉండకూడదు? అమ్మ అవసరం ఉన్న చోట అమ్మే లేదు మనకు. మనసుకి బాధ కలిగినప్పుడు దగ్గరికి తీసుకునే తల్లి స్పర్శకి ఈనాడు మనం నోచుకోలేదు. ఎప్పుడక్క అమ్మ మనతో ఉన్నది? దానికి ఇంత బాధపడిపోతున్నావా మహి? అమ్మ ఇంతకు మించి మనకు చేసింది కదే. ఏం చేసిందక్క? 9 మాసాలు మనల్ని మోసింది, ఊపిరి పోసింది. అంతకు మించి ఏం కావాలి మనకి? అమ్మ మనకి దూరం అయింది అంటే తనే వెళ్ళిపోయిందని నువ్వు ఎలా అనుకుంటావు? పరిస్థితులు తనని దూరం చేసుండొచ్చు అనుకోవచ్చు కదా. అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకోవద్దు మహి. అమ్మని శత్రువులా చూడొద్దే. అక్క, నువ్వు ఎన్ని చెప్పినా ఏదో ఒక క్షణాన ఆమెని కలిసి తీరతాను. అదే చివరిసారి. మహి, ఇదిగో ఫైల్. చైత్ర గారు, ఏంటి నించోనే మాట్లాడుతున్నారు? పర్లేదు ఆనంద్ గారు, ఎలాగో ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఉంటాను. ఓకే, బాయ్ అక్క. ఏం జరుగుతుంది? మహికి ఫోటో పంపించింది ఎవరు? ఈ ఫోటోలో అమ్మ మొహం చూస్తే మహి అక్కడ కూడా ఉండదు. ఎలా ఇప్పుడు? ఏంటి నీ చిట్టి చెల్లెలు నీ కన్న తల్లి గురించి కబురు తీసుకొస్తే సంతోషపడాల్సింది పోయి సాడ్గా ఉన్నావేంటి? అది మీకు అనవసరం. నీకు నాకు మధ్య అనవసరమైన విషయం అంటూ ఉండదు చైత్ర. ప్రతి పాయింట్ చాలా అమూల్యమైనదే కదా. అది సరే గాని ఏంటి, నేను ఈ ఇంటి కోడల్ని, మీరంతా ఒప్పుకోవాలి అని తెగ మాట్లాడేశావు, తోచినట్టు ఆటలాడేశావు, ఏదేదో చేసేసావు కదా. మరి కోడలని ఒప్పుకోవాలంటే కావలసిన క్వాలిటీస్ కూడా మనలో ఉండాలి కదా. అదెప్పుడు ఆలోచించలేదా? అంటే క్వాలిటీస్ అంటే ప్రేమ, మనసు, తాళి
ఇవన్నీ అనుకోవద్దు. మన చరిత్ర ఏంటి? మన బ్లడ్ ఏంటి? మనల్ని కన్నదాని చరిత్ర ఏంటి? ఎక్స్ట్రా ఇన్నుంటాయి. మరి ఆ విషయాల గురించి మనిద్దరి మధ్య అసలు టాపికే రాలేదు. మరి మాట్లాడేసుకుందామా? మాట్లాడే యోచన అవసరం నాకు లేదు. ఇది అనవసరమైన టాపిక్ కూడా కాదు కదా. చెబితే తప్పే ఉంది చైత్ర. చెప్పుకోవడానికి కూడా అంత ఇబ్బంది పడుతున్నావు అంటే అది ఎంత అసహ్యంతో కూడిన విషయమో అర్థమవుతుంది. హంస గారు, అంతే కదా. తల్లి గురించి విషయం అడిగినప్పుడు చెప్పడం అవసరం లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశావంటే నీ తల్లి ఏదో తప్పు చేసిన మనిషి అయినా అయ్యుండాలి, లేదా తప్పుడు మనిషి అయినా అయ్యుండాలి. మాటలు మర్యాదగా రానివ్వండి. మర్యాదస్తులైన మనుషుల గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా మర్యాదగా అనిపిస్తాయి. మర్యాద తక్కువ మనుషుల గురించి మాట్లాడేటప్పుడు అన్నీ అమర్యాదగానే కనిపిస్తాయి. మనుషులు మర్యాదల గురించి మీరా మాట్లాడేది? అయితే వినండి. నా తల్లి ఎప్పుడూ అందరూ తలెత్తుకుని చూసే ఎత్తులోనే ఉంటుంది. దిగజారి ప్రవర్తించే మనుషులకు, కుట్రతో బతికే మీలాంటి విషపూరితమైన మనుషులకు ఆవిడ గొప్పతనం గురించి చెప్పిన రాక్షసుడికి రామాయణం వినిపించినంత నొప్పిగా ఉంటుంది. ఏయ్, ఏంటే వాగుతున్నావు? వాగుడమేంటి, వాస్తవం అయితేను. అయినా ఒకరి గురించి ప్రశ్నించాలంటే ప్రశ్నించే అర్హత ఉండాలి. విలువల గురించి మాట్లాడాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. అవేవీ లేని మీరు నా తల్లి గురించి అడగడం అతిగా అనిపించడం లేదు? చైత్ర, నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అంటే మీ మధ్య ఏదో దాయాల్సిన కథే దాగుందన్నమాట. నీ తల్లి గాని తల్లి ఆ సీతారత్నానికే చాలా కథ ఉంది. మరి నీ కన్న తల్లి కథేంటో తెలుస్తుంది. అన్ని కథలను తెలుసుకొని కొత్త ప్రశ్నలకు అంకురార్పణ చేయాలి. చేస్తా. మేడం చెప్పండి. రేపటికల్లా నాకు సీతారత్నానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కావాలి. డీటెయిల్స్ అంటే? ఒకప్పుడు మన కంపెనీలోనే పనిచేసింది కదా. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఫైల్ చేసి ఉంటాయి. పాత ఫైల్స్ వెతుకు. ఓకే మేడం. సరే. లక్ష్మి, అమ్మా, ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకురావాలి. ఒకటి అరా దొరకలేదంటే అలాగే వచ్చేయకు. అన్ని వస్తువులు కావాలి, సరేనా? అలాగే అమ్మగారు. అమ్మా స్మైలీ, నువ్వు నీకేమైనా కావాలంటే చెప్పు. ఏరా పెద్దోడా, ఒకసారి నువ్వు కూడా ఆ లిస్టు చూసి ఇంకేమైనా కావాలేమో చెప్పు. ఏమ్మా మాట్లాడవే, ఇంకా ఏమైనా కావాలో చెప్పు. అంతే. ఎవరు స్మైలీ ఫోన్? ఏవో స్పామ్ కాల్స్ అండి. ఓ, నేను వెళ్ళి వాటర్ తాగొస్తాను.
సరేరా పెద్దోడా, మీ వరకు అన్ని ఓకే అయితే చిన్నోడికి కూడా సేమ్ లిస్టేరా. గది అలంకరణకి పూలు మాత్రం కాస్త మోతాదులో తెప్పిస్తే సరిపోతుంది. లక్ష్మి, స్వీట్స్ రాశాం కదా, చిన్నోడికి బెల్లం జిలేబీ అంటే చాలా ఇష్టం. దాన్ని అసలు మర్చిపోవద్దు. సరే అమ్మా. సరే, నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు. అత్తయ్య గారు, విరాజ్ వాళ్ళకేంటి? అలా అంటావేమిటి గోమతి? పెద్దోడితో పాటు చిన్నోడికి కూడా కార్యం ఏర్పాట్లు చెయ్యాలి కదా. ఇప్పుడంత తొందరే ఉంది అత్తయ్య గారు. ముందు ఆనంద్ సంగతి చూసుకుంటే బాగుంటుంది. నువ్వేమనుకుంటున్నావో అర్థమైంది గోమతి, కానీ నువ్వేనే వాళ్ళిద్దరి గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. అయినా నిన్న టీవీలో చూసావు కదా, వాళ్ళిద్దరూ మన కంటికి మాత్రమే దూరంగా కనపడుతున్నారు గాని మనకు కనిపించినంత దూరం వాళ్ళిద్దరి మధ్య లేదమ్మా. చిన్నోడా, ఒకసారి ఇలారా. చిన్న మనవరాలా, ఒకసారి ఇలారా.